Hello all, welcome back to the Nursing Zone YouTube channel. ఈ వీడియోలో టాప్ 5 యూస్ఫుల్ టిప్స్ నర్సింగ్ స్టూడెంట్స్కి చెప్పబోతున్నాను. మీరు ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా, ఫైనల్ ఇయర్ అయినా, రీసెంట్లీ రిలీవ్డ్ బ్యాచ్ అయినా ఆర్ ఎల్స్ ప్రెజెంట్ మీరు నర్సింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా, ఈ 5 టిప్స్ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో స్టార్ట్ చేద్దాం. సో టిప్ నెంబర్ 1, టైం మేనేజ్మెంట్ యువర్ సీక్రెట్ వెపన్. ఏంటి సిస్టర్ మీరు ఆల్రెడీ తెలిసిన దాని గురించి చెప్తున్నారు, టైం మేనేజ్మెంట్ లేకుండానే పాస్ అవుతున్నాము సెమిస్టర్స్ అనుకుంటున్నారా? ఎస్, ఇప్పుడు సెమిస్టర్స్ చాలా మంది కంప్లీట్ చేస్తారు. రెగ్యులర్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అవబోతూ ఉన్నాయి అండ్ రిజల్ట్స్ కూడా సెమిస్టర్ ఎగ్జామ్స్కి వచ్చేసి ఉన్నాయి. సో ఎంతమంది నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి అని థింక్ చేశారు? నెక్స్ట్ స్టెప్ ఇన్ ద సెన్స్ 5th సెమిస్టర్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి అని కాదు. సో 2 years ఆఫ్ నర్సింగ్ లేదా 1 year ఆఫ్ నర్సింగ్, 6 months ఆఫ్ నర్సింగ్ని మీరు ఆల్రెడీ చూసున్నారు. మీకు ఇప్పుడు కొంచెమైనా అర్థమై ఉంటుంది. క్లినికల్స్ కూడా వెళ్ళుంటారు. సో గవర్నమెంట్ జాబ్స్ తీసేయండి, ప్రైవేట్ జాబ్స్లో ఎంత శాలరీ ఇస్తున్నారో తెలుసా? ఫ్రెషర్స్కి 12K, 13K. సో ఇలా ఉంటున్నాయి మన శాలరీస్ ప్రైవేట్ సెక్టార్లో. సో మనం ఏం చేయాలి అంటే ఓన్లీ నర్సింగ్ స్టడీస్ మీద టైం అంతా పెట్టేయకుండా స్టార్ట్ మల్టీ టాస్కింగ్. మీకు ఏదో ఒక స్కిల్ ఉండే ఉంటుంది, దాన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అకాడమిక్స్తో పాటుగా ఇదంతా మీరు చేయగలగాలన్నమాట. మీరు చదివేటప్పుడే మీ 100% ఆఫ్ టైంని స్టడీకి ఇచ్చేయకుండా ఒక 20 to 30% ఆఫ్ టైంని మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి కేటాయించుకోండి. లేదా మేము జాబ్ వచ్చాక చేసేస్తాం మల్టీ టాస్కింగ్ అంటే అప్పుడు అవ్వదు. జాబ్తో పాటు అప్పుడు మీకు కొత్త రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో మీరు ఏదైనా చేయాలి అంటే ఇప్పుడే చేయగలరు. సో మీ టైంని హాస్టల్స్లో వెబ్ సిరీస్కి, సమ్ గాసిప్పింగ్కి, కొరియన్ డ్రామాస్కి పెట్టేయకుండా కొంచెం టైంని వాట్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్ అని ఆలోచించండి. టైం మేనేజ్మెంట్ మీరు ఇప్పటి నుండే స్టార్ట్ చేసుకోగలిగితే సో ఇన్ ఫ్యూచర్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. టిప్ నెంబర్ 2, స్టడీ స్మార్టర్ నాట్ హార్డర్. మాక్సిమం పీపుల్ బుక్స్ లో డెఫినేషన్స్ ని, ఆన్సర్స్ ని బట్టి పట్టేస్తుంటారు. ప్లీజ్ డోంట్ డూ దట్. టాపిక్ ని నేర్చుకోండి. టాపిక్ వెనకాల దాని ఫిజియాలజీ ఏంటి, దానివల్ల సిస్టమ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని నేర్చుకోండి. ఇప్పుడు సింపుల్ గా ఎగ్జామ్ లో ఆన్సర్స్ ని అటెంప్ట్ చేయగలుగుతారు. స్మార్ట్ స్టడీ చేయాలి అనుకుంటే మెటీరియల్స్ ని ఫాలో అవ్వకండి. మీ నోట్స్ని మీరు ప్రిపేర్ చేసుకోండి సొంతగా. టెక్స్ట్ బుక్స్ని స్టడీ చేయండి, అప్పుడు మీకు ఇంకా బాగా గుర్తుంటుంది టాపిక్. సో దట్ ఆ టాపిక్ మీద ఒక జనరలైజ్డ్ ఐడియా అనేది మీకు వస్తుంది. గంటలు చదవకండి. చదివే కొంచెం టైం అయినా కూడా కాన్సన్ట్రేషన్తో చదవండి. ఎగ్జామ్ 2 days ముందు, 10 days ముందు ఇలా చేసేద్దాం అంటే అవ్వదు. సో ఎగ్జామ్ స్కెడ్యూల్ రాగానే మీరు ఇంకొక స్కెడ్యూల్ వేసుకోండి. సబ్జెక్ట్ బేస్డ్ ఫార్మాట్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసర్జ్ అయితే మెడిసర్జ్ ఫార్మాట్ ఏముందో ఆ ఫార్మాట్లో చదువుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ పాథాలజీ చదువుతుంటే పాథాలజీ ఫార్మాట్ ఎలా ఉందో ఆ ఫార్మాట్లో చదువుకోవడానికి ఎగ్జామ్ స్కెడ్యూల్ రాగానే మీరు స్టార్ట్ చేసేయాలి చదవడం. ఈ విధంగా చేస్తే కనుక ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్ ఇన్ అకాడమిక్ స్టడీస్. థర్డ్ టిప్ వచ్చేసి క్లినికల్ సక్సెస్ కాన్ఫిడెన్స్ ఇన్ యాక్షన్. నర్సింగ్ స్టూడెంట్స్ క్లినికల్స్కి వెళ్తారు, హాస్పిటల్స్కి సిన్సియర్గా వర్క్ చేస్తారు, రైట్? కొంతమంది అయితే టైం అయిపోయినా కూడా వార్డ్స్లో నుంచి బయటికి రారు. అసలు ఏం చేస్తారా అంటే బెడ్ మేకింగ్ చేస్తారు, ఐవీ ఫ్లూయిడ్స్ పెడతారు, క్యాన్యులేషన్ చేస్తారు, లేదంటే క్యాన్యులేషన్కి అసిస్ట్ చేస్తారు, ఇంజెక్షన్స్, మెడికేషన్స్ లోడ్ చేస్తూ ఉంటారు, నిబులైజేషన్స్ పెడతారు, ఫీడింగ్ ఇస్తారు పేషెంట్స్కి లేదంటే చిల్డ్రన్కి, మెడిసిన్స్ ఇస్తారు టైం. అండ్ ఇంకా మీరు క్లినికల్స్ చేసేటప్పుడు హాస్పిటల్లో ఏం చేసేవారు కామెంట్ చేయండి. పేషెంట్స్కి ఇవన్నీ చేయడం గుడ్, జస్ట్ థింక్ ఇవన్నీ ఆయాస్ కూడా చేయగలరు. అపార్ట్ ఫ్రమ్ ఫ్యూ థింగ్ మనం చేసే బెడ్ మేకింగ్ కానీ ఇంకా మైనర్ థింగ్స్ ఆయాస్ కూడా చేయగలరు. యూ విల్ బి నర్సింగ్ గ్రాడ్యుయేట్ సూన్ ఆర్ యు ఆర్ ఏ నర్సింగ్ గ్రాడ్యుయేట్. వాట్ అబౌట్ యూ? ఎప్పుడైనా మీరు పేషెంట్స్కి వైటల్స్ చెక్ చేశారా? సో మీరు వెళ్ళిన వార్డులో మీకు అసైన్ చేసిన పేషెంట్స్కి, నేను చెప్పేది నర్సింగ్ స్టూడెంట్స్కి, సో వైటల్స్ చెక్ చేశారా? వైటల్స్ ఇన్ ద సెన్స్ సేమ్ పేషెంట్కి టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్, బ్లడ్ ప్రెషర్, పెయిన్ అసెస్ట్ చేశారా? సో లేదంటే స్టాఫ్ ఏదైనా చెప్తే సో ఆ పేషెంట్కి టెంపరేచర్ చెక్ చేయి, నెక్స్ట్ పేషెంట్కి బీపీ ఒకటే చెక్ చేయి, ఆ నెక్స్ట్ పేషెంట్కి ఓన్లీ ఆర్బిఎస్ చెక్ చేయంటే సో ఈ విధంగా చేస్తున్నారు. అక్కడ స్టాఫ్స్ కానీ డాక్టర్స్ కానీ ఏదైనా అడ్మినిస్ట్రేట్ చేయమంటే చేసేస్తారు. బట్ అవన్నీ ఎందుకు ఇస్తున్నాం, ఏ డోస్లో ఇస్తున్నాం, ఏ ఏజ్ వాళ్ళకి ఎంత ఇస్తున్నాం, డ్రగ్ ఇంటరాక్షన్స్ ఏంటి, పర్టికులర్ డ్రగ్ ఇచ్చేటప్పుడు డ్రగ్ ఇంటరాక్షన్స్ ఏముంటాయని ఎవరు తెలుసుకో. కొంతమంది అనుకుంటారు టైమే ఉండదు సిస్టర్, బిజీగా ఉంటుంది వార్డ్ అంతా,
సో ఇది మాత్రం మీరు అనుకుంటే ఏది చేయలేరు అనమాట. మీరు తెలుసుకోవాల్సినవి మీ పాకెట్ నోట్లో రాసుకుని మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోండి. సో దట్ మీకు అది గుర్తుంటుంది. ఓన్లీ థియరీ చదివేస్తే సరిపోదు అనమాట. క్లినికల్ ప్రాక్టీస్ ఉంటేనే ఏ హాస్పిటల్లో అయినా మీ వర్క్ని ఫాస్ట్గా ఫినిష్ చేసుకోగలుగుతారు. అండ్ పేషెంట్స్కి కూడా మీపై ఒక అష్యూరెన్స్ ఉంటుంది. సో దట్ మీకు ఫీడ్బ్యాక్ కూడా బాగుంటుంది. టిప్ నెంబర్ 4, సెల్ఫ్ కేర్ ఈజ్ నాట్ సెల్ఫిష్. సెల్ఫ్ కేర్ అంటే కొత్త బట్టలు వేసుకోవాలి, సర్టెన్ బ్రాండెడ్ థింగ్స్ యూజ్ చేయాలి, పక్క వాళ్ళకంటే బాగా కనిపించాలి, సో సర్టెన్ మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ కాదు. గ్రూమింగ్ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. సెల్ఫ్ కేర్ అంటే మనల్ని మనం పట్టించుకోవాలి. అందరికీ తెలుసు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. దీనికోసం మనం ఏం చేయాలి? సో మనం ఆల్రెడీ ప్రొఫెషనల్ కోర్స్లోకి వచ్చేసాం. అంటే మనం థింక్ చేసే వేస్ కానీ మన బిహేవియర్స్ కానీ మనం చేసేది ఏదైనా కూడా షార్ట్ టర్మ్లో అయిపోవాలి, షార్ట్ టర్మ్లో రిజల్ట్స్ చూసేయాలి అంటే అవ్వదన్నమాట. మనం చూస్ చేసుకునేది ఏదైనా, మనం చేసే యాక్షన్ ఏదైనా లాంగ్ టర్మ్లో అది మనకి యూస్ఫుల్ అవ్వాలి. సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే సెల్ఫ్ కేర్ ఇన్ ద సెన్స్ ఎర్లీగా మనం లేవాలి. మీరు ఒక టైం పెట్టుకోవాలి, అది పర్టికులర్గా ఫాలో అవుతూ ఉండాలి. మీరు ఈరోజు ఏం చేయాలి అనుకుంటున్నారో దాన్ని మీ ఫోన్లో నోట్ ప్యాడ్లో కానీ లేదన్నా ఏదో ఒక బుక్ పెట్టుకుని దాంట్లో మీరు ఈరోజు మీరు ఏ టాస్క్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో అవి రాసుకోండి. సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ డే అంతా స్మూత్గా అయిపోతుంది. ఎక్సర్సైజ్ చేసుకోండి లేచిన తర్వాత, జర్నలింగ్ చేసిన తర్వాత, లైక్ వాకింగ్ కానీ, స్ట్రెచెస్ చేయడం కానీ, మెడిటేషన్ కానీ, యోగా కానీ. సో ఫిజికల్లీ మీరు ఫిట్గా ఉంటారు. అండ్ అలాగే మీరు మొబైల్ ఎంతసేపు యూజ్ చేస్తున్నారు టైం చూసుకోండి. మొబైల్లో పర్ డే 8 hours యూజ్ చేస్తున్నారు, లేదంటే 9 hours యూజ్ చేస్తున్నారు. స్లోగా ఆ టైంని కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. హెల్దీ డైట్ని తీసుకోండి, సఫిషియంట్ స్లీప్ ఉండేలా చూసుకోండి. సో దట్ నెక్స్ట్ డే ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మీరు ఫ్రెష్గా కూడా ఉంటారు నెక్స్ట్ డేకి. ఇఫ్ పాసిబుల్ ఒక న్యూ అండ్ గుడ్ హ్యాబిట్ని అలవాటు చేసుకోండి. ఇవన్నీ చేయడం వల్ల ఫిజికల్లీ హెల్దీగా ఉంటారు, మెంటలీ స్ట్రెస్ ఫ్రీగా కూడా ఉంటారు. సో ఇది సెల్ఫ్ కేర్ అంటే. టిప్ నెంబర్ 5, ద ఫ్యూచర్ ఈజ్ బ్రైట్. మీ కెరీర్ గోల్స్ ని సెట్ చేసుకోండి. సో ఇదంతా బాగానే ఉంది, 4 టిప్స్ బాగానే ఉన్నాయి. సో అకాడమిక్ ఇయర్ లో చదివేయడం వరకు బాగానే చూసుకుంటారు. ఈ పర్టికులర్ సెమిస్టర్ లో ఈ పర్టికులర్ సిలబస్ చదవాలి, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలి, ఆ పర్టికులర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని ఫాలో అప్ చేసుకోవాలి. సో ఇవే మీరు చూసుకున్నట్లయితే సో మీ ఫ్యూచర్ మీద మీకు ఆలోచన లేదని అర్థం. సో మీ కెరీర్ గోల్స్ని కూడా మీరు సెట్ చేసుకోవాలి. వెదర్ మీరు ఫర్దర్గా చదవాలి అనుకుంటున్నారా, లైక్ పీజీ చేయాలనుకుంటున్నారా, మాస్టర్స్ చేయాలనుకుంటున్నారా, ఎంబీబీఎస్ అండ్ ఎక్సెట్రా చేయాలనుకుంటున్నారా, లేదంటే మీ గ్రాడ్యుయేట్ డిగ్రీతోనే లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారా, జాబ్ ఎక్కడ చేయాలనుకుంటున్నారు, ఇండియాలోనే చేయాలనుకుంటున్నారా, అబ్రాడ్లో చేయాలనుకుంటున్నారా. వీటిలో మీరు ఏం చూస్ చేసుకోకుండా ఉంటే కనుక ఇప్పటి వరకు పీస్ఫుల్ మైండ్తో నా ఫ్యూచర్ ఏంటి అని చెప్పేసి మీరు ఒక 30 minutes పెట్టుకోండి. 30 minutesలో 4 years మీరు కంప్లీట్ చేసేస్తారు. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, ఏ సిటీకి వెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారు, ఏ పర్టికులర్ హాస్పిటల్లో చేయాలనుకుంటున్నారు. సో ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలన్నమాట. కరెంట్ ట్రెండ్స్ గురించి తెలుసుకోవాలి, మీ ఇంగ్లీష్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ని బిల్డ్ చేసుకోవాలి. సో దట్ మీరు స్టాండర్డ్ అవ్వగలరు. ఇన్ ఎనీ డిపార్ట్మెంట్, ఇన్ ఎనీ హాస్పిటల్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా స్టాండర్డ్ అవ్వగలుగుతారు. సో దట్ మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. మీ ఫ్యూచర్ గురించి మీకు ఒక ఐడియా ఇప్పుడే ప్రెజెంట్లోనే ఉండాలన్నమాట. అది మీరు ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా, ఫైనల్ ఇయర్ అయినా కూడా. సో దిస్ ఇస్ అబౌట్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. మీకు ఈ వీడియోలోని 5 tips హెల్ప్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్స్ బాగా యూస్ఫుల్ అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మన ఛానల్లో నర్సింగ్ స్టడీ రిలేటెడ్ చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా వాచ్ చేయండి, నోట్స్ తీసుకోండి. సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.